భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సింగ్ చూసుకుంటే ఏ వ్యవస్థ చేతిలో అధికారాలు కేంద్రీకృతమై ఉంటే ఇంత విశాలమైనటువంటి దేశంలో ప్రమాదకరం అనేటటువంటి విధంగా, అందుకే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో ఒక పార్టీలు ఉండేటటువంటి వెసులుబాటు వచ్చినటువంటిది. మరి చట్టసభలు చట్టాలు చేస్తాయి, రాజ్యాంగబద్ధమా కాదా అన్నది కోర్టులు చెబుతాయి. ఆ చట్టాలను ప్రభుత్వాలు అమలు చేస్తాయి. మరి ఆ ప్రభుత్వాలు చట్టసభలకు జవాబుదారీగా ఉంటాయి. మరి న్యాయమూర్తులు దారి తప్పితే వారిని అనుసంధించే అధికారం పార్లమెంటుకి ఇచ్చారు. మరి పార్లమెంటరీ నవానిటీ పేరిట చట్టసభలకే సర్వాధికారాలు ఉండాలని అంటున్నారు. మరి కోర్టుల పరిధిలోకి ప్రభుత్వాలు ఎంటర్ అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వాల పరిధిలోంచి కోర్టులు అతిక్రమించేటటువంటి విధంగా ఇంకా న్యాయమూర్తులు నియామకం మా చేతిలో, అంటే ప్రభుత్వాల చేతుల్లో ఉండాలని ప్రభుత్వాలు భావిస్తుంటే, లేదు పూర్తిగా న్యాయమూర్తులే డిసైడ్ చేసుకుంటారని కోర్టులు ఆ విధంగా అన్నటువంటి. మరి ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ ఏమిటి, ఉద్దేశం ఏంటి, దీనికి సంబంధించి బ్యాలెన్స్ అనేది సమర్థవంతంగా రావడం లేదని చెప్పాలి. నమస్తే.